గౌరవనీయులైన ఎలగందుల గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలందరికీ నమస్కరిస్తూ నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ పాదాభివందనం చేస్తూ మీ అందరికీ కృతజ్ఞతగా ప్రతి ఇంటింటికి వచ్చి మీ అందరికీ కలుస్తాను. మరి ఈరోజు నిన్నటి వరకు ఎన్నికల సమయము. ఈ రోజు నుండి నా తపనంతా మీ కొరకే తప్ప వేరే మార్గం లేదు. నేను మీ కొరకే తప్ప గ్రామ అభివృద్ధికే తప్ప ఇంకో వేరే ఆలోచన లేదు. మీకు ఎన్ని పనులు చేస్తాను, ఈ ఎన్నికల టైంలో ఏమేమి పనులు చేస్తా అని చెప్పినో ప్రతి పని అందరినీ కలుపుకుంటూ పోయి ఒక టీం వర్క్గా ప్రతి పని మీ సహకారంతో ప్రతి పని పూర్తి చేస్తా అని చెప్పి మీరు నా మీద నమ్మకం ఉంచాలి అని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ దయచేసి పేరున మరి ప్రతి ఒక్కరికి పదాభివందనం చేస్తామని చెప్పి మనం చేసుకున్నాం. గ్రామానికి మొట్టమొదటిగా చేసిన ఎన్నికల సమయంలో తిరిగితే వాస్తవం ప్రతి ఇంటికి నీళ్లు, మంచి లేవు. ప్రతి ఇంటికి మా వాడకట్టుకు నీళ్ళు లేదా మా కాలనీకి నీళ్ళు అనే కార్యక్రమం ఉన్నది. నెల రోజుల లోపలనే మేము చార్జ్ తీసుకున్న నెల రోజుల లోపలనే ఎలగంద గ్రామం మొత్తం ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇద్దామన్న కార్యక్రమంలో ఉన్నాం. తప్పకుండా మొట్టమొదటి పని అదే మొదలు పెడతాం. దాని తర్వాత యువత గురించి ఆలోచన చేస్తాం. ఏం కథ అంటే గ్రామ స్థాయిలో ఎన్నో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. వారి గురించి ఆలోచన చేసి ఏం కార్యక్రమం చేద్దామని మంచిగా టీం వర్క్ చేసి ఒక ఆలోచన చేసుకుంటాం. రైటా. నా పేరు గష్కటి కుమార్. నేను 9వ వార్డు జనరల్ వార్డు మెంబర్గా గెలిచి మరి వార్డు సభ్యుల సహకారంతో ఉప సర్పంచ్గా ఎన్నికైనాను. మరి గ్రామ పంచాయతీకి మేము చేసే సేవలు, ప్రజలకు చేసే సేవలు మేమందరం కమిట్మెంట్గా వార్డు సభ్యుల సలహాలను, నా యొక్క సలహాను తీసుకొని బలపరిచి సర్పంచ్ గారికి తెలియజేస్తాము. తప్పకుండా గ్రామానికి మరి మంచి విధంగానే అన్ని రకాల చేయాలనే ఆలోచనతోని కరీంనగర్ రూరల్ మండల్ అదేవిధంగా కొత్తపల్లి మండలానికి సంబంధించి 20 గ్రామాలలో పూర్తి స్థాయిలో మరి మెజారిటీ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధించడమే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈరోజు నేను కరీంనగర్ రూరల్ మండలంలో ఉన్నటువంటి గెలిచిన అందరు సర్పంచులను, అదేవిధంగా స్వతంత్రంగా గెలిచినటువంటి సర్పంచులను స్వయంగా వారి వద్దకు వెళ్ళి సన్మానం చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొత్తపల్లి మండలకు సంబంధించి ఇప్పుడు ఎలగందల గ్రామంలో గెలిచినటువంటి మా నిమ్మల అంజయ్య గారి, అదేవిధంగా ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కలవడానికి రావడం జరిగింది. మరి వారికి అభినందనలు తెలియజేస్తూ గత 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఎన్నో నెరవేరుస్తూ మరి ప్రజల పాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ప్రజలు ఆలోచన చేసి రాబోయే రోజుల్లో తప్పకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలను పట్టించుకోకుండా సర్పంచులను మరి తీవ్ర ఇబ్బందులకు గురి చేసి గత బీఆర్ఎస్ పాలనలో మరి సర్పంచులు చేసిన పనులు, బిల్లులు రాక అన్ని విధాల ఇబ్బందులకు గురి చేసి గ్రామ అభివృద్ధిని కుంటుపరిచినటువంటి గత బీఆర్ఎస్ పాలన ఒకవైపు ప్రజలు చూసి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రజలంతా కూడా మరి రాష్ట్రం మొత్తం మొదటి విడతలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించడమే కాకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రభుత్వంలో భాగస్వాములైన